హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Tacrolimus is a macrolide lactone produced by soil bacteria Streptomyces succubensis. Available in 0.03 to 0.1% ointments and creams. 0.03 less percentage for children more than 2 years. 0.1 more percentage for adults. Coming to its mechanism of action, mainly ఇదొక క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్. క్యాల్సిన్యూరిన్ కనుక ఇన్హిబిట్ అయిందంటే ఆటోమేటిక్గా న్యూక్లియర్ ఫ్యాక్టర్ ఆఫ్ యాక్టివేటెడ్ టీ సెల్స్ ఇన్హిబిట్ అవుతుంది, విచ్ లీడ్స్ టు డౌన్ రెగ్యులేషన్ ఆఫ్ సెవరల్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, మెయిన్గా ఇంటర్ల్యూకిన్ 2 T for 2 విచ్ ఇన్హిబిట్స్ T for T సెల్స్. సో T సెల్స్ ఇన్హిబిట్ అయితే ఆటోమేటిక్గా విచ్ లీడ్స్ టు అవర్ డిజైర్డ్ యాక్షన్ ఇమ్యూనో సప్రెషన్. ఇంకా గ్రాన్యులోసైట్ మోనోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, ట్యూబర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ గామా ఇలాంటి చాలా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్ని డౌన్ రెగ్యులేట్ అవుతాయి. యాంటీప్రూరైటిక్ యాక్షన్ కూడా ఉంటుంది, మెయిన్గా హిస్టమిన్ రిలీజ్ అవ్వకుండా మ్యాస్ట్ సెల్స్ నుంచి బేసోఫిల్స్ నుంచి. ఇంకా డీనోవో ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్ కూడా ఆపుతుంది టాక్రోలిమస్. ఒకే ఒక FDA ప్రొడ్యూస్ వచ్చేసి ఎటోపిక్ డర్మటైటిస్ ఫర్ మోర్ దాన్ 2 years ఆఫ్ ఏజ్. ఆఫ్ లేబుల్ యూజర్స్ వచ్చి పాపులోస్కామస్ డిసీజెస్ లైక్ ఓరల్ లైకెన్ ప్లేనస్ మెయిన్గా. ఇంకా దాంతోపాటు సోరియాసిస్ ఇన్ స్టిరాయిడ్ సెన్సిటివ్ ఏరియాస్. లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ కనుక సెన్సిటివ్ ఏరియాస్లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని యాజ్ ఎ స్టిరాయిడ్ స్పేరింగ్ టాపికల్గా వాడుకోవచ్చు. పిగ్మెంటరీ డిసీజెస్ లైక్ విటిలైగో, ఇక్కడ మెలనోసైట్ గ్రోత్కి మైగ్రేషన్కి హెల్ప్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ CLE, పయోడర్మా గ్యాంగ్రినోసమ్, స్కిన్ లీషన్స్ ఆఫ్ డర్మాటోమయోసైటిస్. Others like balanitis, xerotica obliterans, June's balanitis, lichen sclerosus, lichen amyloidosis, contact dermatitis, seborrheic dermatitis, chronic actinic dermatitis, Crohn's, oral, perianal and cutaneous Crohn's. కాంట్రాఇండికేషన్స్ వచ్చేసి మెయిన్గా ఏ డ్రగ్ కైనా సేమ్ హైపర్ సెన్సిటివిటీ. రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ఇంకా లెస్ దాన్ 2 years యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ కూడా రిలేటివ్ కాంట్రాఇండికేషన్సే. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి మోడరేట్ బర్నింగ్, ఎరైథిమా అండ్ ప్రూరైటిస్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్ విదాన్య.